బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అన్ని న్యూస్ పేపర్లలో అలాగే వార్తా ఛానల్స్లో టీవీ ఛానల్స్లో మనం హెడ్లైన్స్ అవన్నీ చూస్తున్నాం. రెవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. అసలు ఆ మీటింగ్లో ఏం జరిగింది, ఏ విషయాలపై చర్చించారు, అలాగే పార్టీ బలోపేతం కోసం ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేసినట్టు కనిపిస్తుంది. సో ఈ విషయాలపై ఈరోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు 3TV. సార్, ఈ పార్టీ మీటింగ్లో అసలు ఏ విషయాల మీద ఎక్కువ చర్చ నడిచింది? ముఖ్యంగా ఏంటంటే ఏదైనా పొలిటికల్ పవర్ నెక్స్ట్ గవర్నమెంట్కి సంబంధించి పార్టీని బలోపేతం చేయడం అనేది ఒక టార్గెట్గా ఉంటుంది. అది లాంగ్ టార్గెట్, ఎందుకంటే 1 సంవత్సరంన్నర లోపే 15 నెలలు అయింది కనుక కాంగ్రెస్ పార్టీ వచ్చి. అయితే ఈ లోపల పార్టీ నిర్మాణం చేసుకోవాలి, పార్టీని చైతన్యవంతం చేయాలి. ఇదంతా కూడా కేసీఆర్ ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి ఎందుకంటే ఎలక్షన్లలో ఓడిపోయిన తర్వాత, లోక్సభ ఎలక్షన్లో కూడా పరాజయం పాలైన తర్వాత ఏంటి ఆ పార్టీకి ఒక ఉత్తేజితం ఇచ్చేటటువంటి ఎజెండా ఏమిటి అని ఆలోచించిన తర్వాత 25 years అనేది పార్టీకి మళ్ళీ శ్రేణులన్నింటినీ కలుపుకుని వెళ్ళడానికి, తర్వాత ఈ పార్టీ వ్యవస్థాపన లక్ష్యాన్ని ప్రజల్లో ప్రచారం చేయడానికి, తెలంగాణ అస్తిత్వానికి ఒక భూమిక, తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రతీక అంటే బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పడానికి, ఎజెండాకి ఫిక్స్ చేయడానికి గాను ముఖ్యంగా 25 years అనేది సిల్వర్ జూబ్లీ అనే దాన్ని ఆధారం చేసుకుంటూ పూర్తిగా కేవలము కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధాన్ని చేయడానికి మాత్రమే మేము ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నాము, లక్షల మందిని సమీకరిస్తున్నామని అనకుండా రజతోత్సవం సందర్భాన్ని చేసుకుంటూ తెలంగాణ ఏర్పాటు మొదలు ఇప్పటి వరకు సాగిన మొత్తం ప్రస్థానాన్ని అంతా కూడా ప్రజల్లో చర్చకు పెట్టడం లక్ష్యంగా కేసీఆర్ ఈ మీటింగ్ పెట్టుకున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇటీవల జరిగినటువంటి February 15 ఆయన పుట్టినరోజు జరిగింది. ఆ సందర్భంగా అప్పటి నుంచే యాక్టివిటీ మొదలవుతుంది అనుకున్నారు. కానీ సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేయడం వల్ల కేసీఆర్ ఇప్పుడు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా దీంట్లో మనకి 3-4 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, సభ వేదిక నిర్ణయం అనేది ఇప్పుడే జరిగింది. ఇప్పటిదాకా చూస్తే కనుక సిద్దిపేటలో కానీ గజ్వేల్లో కానీ ఎక్కడో పెడతారు అని అనుకున్నారు. కానీ వరంగల్ కేంద్రంగా ఎంచుకోవడంలో జన సమీకరణకు కానీ తరలింపుకు కానీ అటు మన ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ అటు నుంచి జనాన్ని తీసుకురావడానికి కానీ ఒక సెంట్రల్ పాయింట్, నార్త్ తెలంగాణకి పాకెట్ పాయింట్గా ఉండడం అనేది, కరీంనగర్, వరంగల్లే పెద్ద పెద్ద నగరాలు కనుక హైదరాబాద్ తర్వాత పాకెట్ పాయింట్గా ఉండడం. తర్వాత ఈ సిద్దిపేట, ఈ గజ్వేల్ ఇటువంటి చోట్ల పెడితే కనుక హైదరాబాదులో ఆల్రెడీ బీఆర్ఎస్ బలంగా ఉంది. సో లోకల్ బాడీస్కి కూడా, లోకల్ బాడీ ఎలక్షన్స్కి కూడా కరీంనగర్, వరంగల్ని బేస్ చేసుకోవడం అనేది బలంగా ఉంటుంది. ఇటీవల చూస్తే కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇక అక్కడ కూడా నార్త్ తెలంగాణ అనేది చాలా హాట్ ఈ బీఆర్ఎస్ కూడా. అందువల్ల అక్కడ పెట్టడం ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఈ సభ ద్వారా ఒక రాజకీయపరమైనటువంటి సందేశాన్ని, సంకేతాలను ఇచ్చినట్లు అవుతుంది అనేది ముఖ్యంగా ఆ సభకు సంబంధించిన నిర్ణయం. లక్షలాది మందితో అక్కడ నుంచి కూడా యాక్షన్ ప్లాన్ కూడా నిన్న ఆయన ప్రకటించారు. ఈ సభ జరిగిన తర్వాత నుంచి కూడా పార్టీ నిర్మాణము, గ్రామ స్థాయికి వెళ్ళడము, వివిధ అంశాల మీద ప్రజలను చైతన్యపరచడము, దాని బాధ్యతలు కూడా ఎవరేం చేయాలంటే జిల్లాల స్థాయి, నియోజకవర్గాల స్థాయి మీటింగులకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏమో కేటీఆర్ చూస్తారు. పార్టీ నిర్మాణానికి సంబంధించి నియామకాలు కావచ్చు, పార్టీని చైతన్యపరిచే కార్యక్రమం కావచ్చు, అదంతా హరీష్ రావు చూస్తారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూలు, బీసీలకు సంబంధించినటువంటి ఎజెండాని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కవిత కృషి చేస్తారు. ఇలాగా ఫస్ట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి దిశానిర్దేశం అయిపోయింది. తర్వాత మిగిలినటువంటి నాయకులంతా కూడా జిల్లాలో అగ్రనాయకులు చాలామంది పాల్గొన్నారు. వీళ్ళందరినీ కూడా ఆయా జిల్లాల స్థాయిలో మొత్తం క్యాడర్ని సమీకరించడము, సంఘటితపరచడము, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేది లక్ష్యంగా మిగిలిన క్యాడర్కి, అంటే మిగిలిన నాయకులకి, అంటే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి నాయకుల తర్వాత మిగిలిన నాయకులందరికీ కూడా జిల్లా స్థాయిలో బాధ్యతలు అప్పగించినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్ళు కంప్లీట్ చేసుకోబోతుంది. 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మహాసభ, బహిరంగంగా సభ పెట్టాలని కేసీఆర్ గారు అనుకున్నారు. మరి ఈ సభని వరంగల్లోనే పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు?
ఏమై ఉంటాయి ఇదే అంటారా మీరు చెప్పిన? అంటే స్థానిక ఎన్నికలు నార్త్ తెలంగాణ అనేది పార్టీకి చాలా పెట్టని కోట లాంటిది. అంతేకాకుండా ఈ సిద్దిపేట ఇటువంటి చోట్ల పెడితే కనుక జన సమీకరణకు సంబంధించి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. తర్వాత వరంగల్, కరీంనగర్లో మధ్యలో వస్తే కనుక ఆ నగరాల నుంచి జనం వస్తారు. తర్వాత 4-5 జిల్లాల నుంచి కూడా జన సమీకరణ ఉంటుంది. అక్కడ బలహీనంగా ఉంది పార్టీ అనే రాజకీయ అంచనాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల బలంగానే ఉంది ఇప్పటికి కూడా పార్టీ. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో కూడా శాసనసభ ఎన్నికల్లో పార్టీ తన బలాన్ని నిరూపించుకుంది. అండ్ మిగిలిన పార్టీలు అంటే బీజేపీకి, కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ సీట్లు వచ్చినాయి. కానీ నార్త్ తెలంగాణలో పోరుగడ్డ అయినటువంటి ఓరుగల్లు, వరంగల్ నుంచి శంకారావం, రాజకీయ శంకారావం పూరించాలనే లక్ష్యంతో పార్టీ ఈ నిర్ణయం, ఈ వరంగల్ ఏప్రిల్ 27 సమావేశం అనేటటువంటి నిర్ణయం తీసుకోవడంలో రాజకీయ వ్యూహము ఉంది. తర్వాత స్థానిక ఎన్నికలకు సంబంధించి పార్టీని సమాయత్తం చేసేటటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని మనం చెప్పాలి. ఇంకోటి సార్, నిన్న జరిగిన మీటింగ్లో పార్టీ ఫిరాయింపుల మీద కూడా చర్చ నడిచిందని చెప్తున్నారు. దట్టు ఇటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ఇద్దరిని బరిలో దింపాలని ఆలోచిస్తున్నారు. ఎవరి పేరు తీసుకొస్తారు అనేది డైలమాలో ఉంది. సో దీని ఎలా చూడాలి? ముఖ్యంగా ఏంటంటే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. స్పీకర్ మీద ఒత్తిడి పెంచుతున్నారు, స్పీకర్ కార్యాలయం మీద. నిర్దిష్టమైనటువంటి టైం గడువు లేకుండా సహేతుకమైనటువంటి సమయం, సరైన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. రాజ్యాంగంలో ఎటువంటి నిర్దిష్టమైన కాల వ్యవధి లేకపోవడం వల్ల ఆ రకమైన వెసులుబాటుని అధికార పార్టీ కానీ స్పీకర్ కానీ వినియోగించుకుంటున్నారు. అందువల్లనే సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళి పోరాటం చేస్తున్నారు, లీగల్ బ్యాటిల్. ఒకవేళ నిర్దిష్ట టైం అంటే ఎంత టైంలో చెప్తారా, 6 నెలల్లో చెప్తారా, 1 ఇయర్లో చెప్తారా? దీని ద్వారా ఆ ఒత్తిడి పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం కొత్త వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికార పార్టీ వైపు ప్రలోభాలకు గురై కానీ, తమ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ఇతరత్ర అనేక అంశాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా ఒత్తిడి చేయడానికి గాను సుప్రీంకోర్టు స్థాయిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. అక్కడ సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇది అందువల్ల పార్టీలో నిరంతరం ఈ చర్చను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కొనసాగిస్తారు. ఎందుకంటే ఒకవేళ గీత దాటారో మీ మీద వేటు పడుతుంది సుమా, అక్కడికి వెళ్ళిన వాళ్ళే తిరిగి మళ్ళీ పార్టీకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీ ఇవ్వలేదు, మీ సభ్యత్వం రద్దు అయితే మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది అని ఒక రకంగా భయం, అంటే భయపెట్టడానికి, అప్రమత్తం చేయడానికి, తమ పార్టీని మొత్తాన్ని కాపాడుకోవడానికి. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది వెళ్ళిపోతే కనుక పార్టీ కూడా బలహీనపడుతుంది. అందువల్ల ఆ పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలని జాగ్రత్త పరచుకోవడానికి ఈ పోరాటం చేస్తున్నట్లుగానే చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల ఆ చర్చ ఎప్పుడు నిరంతరం ఏ మీటింగ్ జరిగినా సరే ఆ కేసు ఎంతవరకు వచ్చింది, మన వాళ్ళు ఎక్కడి వరకు ఫాలోఅప్ చేస్తున్నారు, మనకి ఎంతవరకు అవకాశం ఉంది, ఇదన్నీ జరుగుతాయి. తర్వాత ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది నిజానికి కాంగ్రెస్ పార్టీకి ప్రెస్టేజే, అటు చూస్తే కనుక ఈ పార్టీకి కూడా ప్రెస్టేజే, బీఆర్ఎస్ కూడా. బీఆర్ఎస్కి వాస్తవంగా ఉన్నటువంటి సంఖ్యాపరంగా చూస్తే 20 మంది ఎమ్మెల్యేలు వెళ్తే ఎమ్మెల్యే తరఫున ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రాతినిధ్యం ప్రకారం. కానీ బీఆర్ఎస్కి 39 మంది ఉండేవాళ్ళు, 10 మంది వెళ్ళిపోయారు. ఈ ఖచ్చితంగా ఇంకొక సభ్యుడిని ఎవరన్నా ఆకర్షించగలిగితే 2 ఎమ్మెల్సీలను ఎక్కించుకునే అవకాశం ఉంది ఇప్పుడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది, కానీ దానికి కూడా బలం సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ బలానికి 3 ఎమ్మెల్సీలు ఖచ్చితంగా తమ పార్టీ తరఫున ఎన్నుకోగలుగుతుంది. ఇంకా ఒక 2-3 ఎమ్మెల్యేలు ఖాళీగా ఉంటారు. తర్వాత ఎంఐఎం, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి జంప్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ సహకరిస్తే కనుక ఇంకొక ఎమ్మెల్సీని మాత్రము ఎన్నుకోగలిగేటటువంటి బలము కాంగ్రెస్ పార్టీకి చేకూరుతుంది. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీని పంపుకునేటటువంటి అవకాశము బీఆర్ఎస్కి ఉంది. ఇంకో ఎమ్మెల్సీకి కూడా వాస్తవంగా ఫిరాయింపులు జరగకుండా ఉంటే కనుక ఇంకో ఎమ్మెల్సీని తీసుకునే అవకాశం కూడా దగ్గరలో ఉండను. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేక్ వాక్ లాగా వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళని నెగ్గనివ్వకుండా ఒక ఎమ్మెల్సీ ఎలాగూ నెగ్గుతాడు కనుక ఇంకో ఎమ్మెల్సీని కూడా పోటీకి పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబ్బులు రేకెత్తించడం, లేదా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం చుట్టూ తిరగడము, రకరకాల ఈ వీళ్ళని కాపాడుకోవడం, ఎందుకంటే పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కాపాడుకోవడం, ఇదంతా రకరకాల విన్యాసాలు చేయాల్సినటువంటి పరిస్థితి, రాజకీయంగా డైలమాలో పడేసేసి పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ని డైలమాలో తోసేయచ్చు. అందువల్లనే ఇద్దరిని పెట్టడం ద్వారా వ్యూహాత్మకంగా రాజకీయంగా ఒక సంకట పరిస్థితిలోకి
కాంగ్రెస్ని తోసివేయాలనేది కేసీఆర్ వ్యూహం అయ్యి ఉండొచ్చు. చాలామంది ఆశిస్తున్నారు కూడానే. దాంట్లోని బీఆర్ఎస్లో కూడా ఇప్పుడు చూస్తే కనుక ప్రవీణ్ కుమార్ కావచ్చు, సత్యవతి రాథోడ్ కావచ్చు, శ్రవణ్ కావచ్చు, అధికార ప్రతినిధి, వీళ్ళంతా కూడా ఎమ్మెల్సీ అవ్వాలనేటటువంటి తాతలాడుతున్నారు. వీళ్ళందరికీ కూడా మిగిలిన పార్టీలతో కూడా బలమైన సంబంధాలు ఉన్నాయి. వీళ్ళలో ముఖ్యంగా చూస్తే కనుక శ్రవణ్కి అయితే బీజేపీ తోటి, కాంగ్రెస్ తోటి కూడా సంబంధాలు ఉన్నటువంటి వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో ఒక బలమైనటువంటి క్యాండిడేట్లని రంగంలో దింపడం ద్వారా ఇద్దరిని కాంగ్రెస్ని భయపెట్టాలి. అంతేకాకుండా గతంలో మన పార్టీ నుంచి జంప్ అయినటువంటి వాళ్ళకి ఎలాగా వాళ్ళు ఎవరికి ఓటేసినా కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏమి విప్పులు అనేటటువంటివి వర్తించవు. అందువల్ల వీళ్ళు తెలివిగా వ్యూహాత్మకంగా మళ్ళీ వాళ్ళు వచ్చి మనకు ఓటేస్తారా లేదా, ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని నలుగురిని పెట్టి ముగ్గురిని నెగ్గించుకోగలుగుతుందా, వాళ్ళు స్ట్రాటజికల్గా ఏమైనా తప్పిదాలు చేస్తారా, బీఆర్ఎస్ ఉండేటటువంటి ఒక నైతిక బలాన్ని ఎలా ప్రదర్శించాలి, ఇవన్నీ కూడా పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఇద్దరిని పెట్టి కాంగ్రెస్ని భయపెట్టడం అనేది కూడా ఒక లక్ష్యంగా అయి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సార్, మరికొద్ది రోజుల్లో ఈ బడ్జెట్ సమావేశాలు కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో వీటిని పరిగణలో తీసుకొని ఈ మీటింగ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ బడ్జెట్ సమావేశాల్లో దేన్ని టార్గెట్ చేయబోతున్నారు? అంటే బడ్జెట్ అనేది కేసీఆర్ పెద్ద టార్గెట్గా పెట్టుకోడు. ఎందుకంటే అది హరీష్ రావు, కేటీఆర్లే చూస్తారు. సాధారణంగా ఒకసారి వచ్చి కనుక అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. బడ్జెట్ ఏముంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూసాము, తెలంగాణ బడ్జెట్ కూడా నిజానికి చేయడానికి ఏమీ లేదు అక్కడ బడ్జెట్లో. ఈసారి బడ్జెట్ సమావేశాలు అనేవి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఏం ప్రెస్టీజియస్గా ఏం తీసుకునే అవకాశాలు లేవు. అందుకనే బడ్జెట్ అనేటటువంటిది ఎక్కువగా కాకుండా బీసీలకు సంబంధించినటువంటి బిల్లు, ఇటువంటి వాటిని ప్రవేశపెట్టడం ద్వారా బడ్జెట్ కంటే దీని మీద ఎక్కువ చర్చ, హడావిడి జరగడము, కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన తరగతుల ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తోందనే ఆ భావాన్ని ప్రజల్లో పంపడం, దాని లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ చూస్తే కనుక వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని కూడా ఈ సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతభత్యాలు, అప్పులు కొట్టుకోవడం, ఇప్పటికే రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ 2-3 సందర్భాల్లో ప్రకటించారు. ఏంటంటే మనకు వస్తున్నటువంటి ఆదాయం ఏమో 18,500 కోట్లు ఉంది, ఖర్చు ఏమో ప్రతి నెల 22,500 కోట్లు ఉంది, 4,000 కోట్లు అప్పు తెచ్చుకుంటున్నాం. ప్రతి నెల 4,000 కోట్లు అప్పు తెచ్చుకుంటున్నారు. ప్రతి నెల వచ్చే ఆదాయంలోనేమో 6,500 కోట్లేమో ఉద్యోగుల జీతభత్యాలు అవన్నీ చెల్లించుకుంటే 6,800 కోట్లేమో ఆ పాత బకాయిలకి అప్పులు చేసి కట్టుకుంటున్నారు. ఇంకా పరిపాలనకు సంబంధించి కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కేటాయించడం ఇదేం లేదు కనుక మొత్తం వచ్చినటువంటి దాన్ని అప్పు చేసుకున్న దాన్ని మొత్తాన్ని కలిపి ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేసుకోవడమే తప్ప కొత్త స్కీములు, కొత్త విధానాలు, కొత్త ప్రాజెక్టులకి ఫండ్స్ ఇవ్వడం ఇవన్నీ ఏమీ బడ్జెట్లో ఉండవు. ఒకవేళ చూపించినా కూడా ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. అందువల్ల పెట్టుబడి వ్యయం అంటే క్యాపిటల్ వ్యయం ఏదంటే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే వ్యయం అనేది నామమాత్రము, ఒకవేళ కేటాయింపు చూపించినా వినియోగించరు. అందువల్ల రాజకీయంగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మీకు ఇంత బడ్జెట్ ఎలా పెట్టారని విమర్శించడానికే తప్ప కొత్తగా బడ్జెట్లో ఒక ఇష్యూని పెట్టి దాని మీద చర్చ జరిపేటటువంటి పరిస్థితి అయితే లేదు. రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయానికి, చేస్తున్నటువంటి ఖర్చుకి సరిపోకపోగా మళ్ళీ అప్పులు చేసుకోవాలి తప్ప బడ్జెట్ గురించి పెద్ద స్థాయిలో చర్చించడానికి కూడా ఏమి ఇష్యూస్ ఉండవు. విమర్శలకు ఎలాగో కేసీఆర్ స్థాయిలోనే విమర్శలు అక్కర్లేదు. కేటీఆర్, హరీష్ రావు చాలా సీరియస్గానే విమర్శలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ల పాటు మంత్రివర్గాల్లో పనిచేశారు. రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఇష్యూస్ మీద వీళ్ళిద్దరికీ సమగ్రమైనటువంటి అవగాహన ఉంది కనుక కేటీఆర్, హరీష్ రావు బడ్జెట్ ఇష్యూస్ మీద ఆ పోరాటాన్ని చేస్తారు. కేసీఆర్ మాత్రం గైడ్లైన్స్ ఇచ్చేందుకే అవకాశం ఉంటుంది. అయితే ప్రత్యేకించి బడ్జెట్ గురించి పెద్ద ఎత్తున ఆనందించడానికి కానీ, విషాదం వ్యక్తం చేయడానికి కానీ, లేదా చర్చించడానికి కానీ ఏవి ఉండే అవకాశాలు అయితే పెద్దగా లేవని చెప్పాలి. సార్, ఫైనల్గా కేసీఆర్ గారి మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇక రాబోయే ఎలక్షన్స్కి కానీ నెక్స్ట్ అన్న ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే ఇప్పటికీ కేసీఆర్కి సంబంధించి కానీ, ఆ పార్టీకి సంబంధించి కానీ, బీఆర్ఎస్కి సంబంధించి కానీ చూస్తే గడిచినటువంటి సంవత్సరం మీద 3 నెలల కాలంలోని బీఆర్ఎస్ క్షేత్రంలో ఫీల్డ్ లెవెల్లో చాలా బలహీనపడినటువంటి పరిస్థితిలోనే ఉంది. పార్టీని పునరుజ్జీవింప చేయడం అనేది కేసీఆర్ యొక్క ఫస్ట్ టార్గెట్. ఎందుకంటే
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంతకాలం మౌనం వహించారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత. కానీ లోక్సభ ఎన్నికల నాటికి వచ్చేటప్పటికి బలమైనటువంటి క్యాండిడేట్లు పెట్టడం కానీ, లేదంటే అటు కాంగ్రెస్కి బీజేపీకి ధీటుగా ఓట్లు శాతం తెచ్చుకోవడం కానీ చేయలేకపోయారు. అంతే లోక్సభలోనే చేతులు ఎత్తేశారు. తర్వాత ఇటీవల చూస్తే కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్లో అసలు పోటీదారులనే పెట్టలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎంతగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని అడ్వాంటేజ్గా మలుచుకునే స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడంతో అది బీఆర్ఎస్కి ఒక ప్రధానమైన బలహీనతగా వెంటాడుతుంది. ఈ గ్యాప్ ఏదైతే ప్రతిపక్ష పాత్రకి సంబంధించినటువంటి బలహీనత ఎక్కడైతే ఉందో అక్కడ బీజేపీ రంగప్రవేశం చేసి సెకండ్ ఆల్టర్నేటివ్ కింద తాను ప్రవేశించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ఆ అవకాశాన్ని బీజేపీకి ఇవ్వకుండా ఉండాలంటే పార్టీ యాక్షన్ ప్లాన్తో లోకల్ బాడీస్లో మళ్ళీ ఉత్తేజం పొంది లోకల్ బాడీలో తన బలాన్ని చాటుకోవాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్కి ఉంది. ఒకవేళ బలాన్ని చాటుకోకుండా బీజేపీ కాంగ్రెస్ కనుక వదిలేస్తే ఆ స్పేస్, అపోజిషన్ స్పేస్ని కనుక బీజేపీకి వదిలేస్తే మరింత బలహీనపడుతుంది. అందువల్ల కేసీఆర్ రంగంలోకి దిగడంతో పాటు రజతోత్సవం అనే దాన్ని ఒక వేదికగా చేసుకుంటూ అక్కడి నుంచి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు పార్టీని బలోపేతం చేయడం అనేది లక్ష్యంగా కనిపిస్తుంది. దీంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం ఒకటి. కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారంలో ఉంటుంది, ఇంకా 3.5 సంవత్సరాల పైచీలకు అధికారంలో ఉంటుంది. అది ఎవరు వస్తారు, ఎవరు మారుతారు అనేది పక్కన పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఇంకో 3.5 సంవత్సరాలు ఉంటుంది. పోరాటం చేయక తప్పదు. కానీ బీజేపీని నిరోధించడం కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక ప్రధానమైనటువంటి టాస్క్. అందువల్ల ఆ బీఆర్ఎస్ స్పేస్ ఏదైతే ప్రధాన ప్రతిపక్ష స్పేస్ని బీజేపీ ఆక్రమించడానికి చూస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ఆక్రమించేసింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆక్రమించేసింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆ స్పేస్ బీఆర్ఎస్ ఉండాల్సినటువంటి స్పేస్ని బీజేపీ ఆక్రమిస్తే వచ్చి శాసనసభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ చాలా బలహీనపడుతుంది. అందువల్లనే ఆ బీజేపీని నిరోధించడము, కాంగ్రెస్తో పోరాటం చేయడం, 2 అంచెల యుద్ధం చేయాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్కి ఉంది. దానికి పార్టీని సమాయత్తం చేయడం అనేది కేసీఆర్ యొక్క మాస్టర్ ప్లాన్గా మనం అర్థం చేసుకోవచ్చు.